హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి ట్రిక్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మంది పూరీలు సరిగ్గా పొంగుతూ రావు. అలాగే పూరీలు గంట అయ్యేసరికి మనకి గట్టిగా అయిపోయినట్టు పోతూ ఉంటాయి అంటారు కదా. ఇలా పూరీలు అనేవి మంచి షేప్లో తయారు చేసుకుంటూ పొంగుతూ నెల రోజుల వరకు ఏ విధంగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు కానీ చపాతీలని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనము పూరి చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలనుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి పొంగుతూ వస్తాయండి. సో నార్మల్గా నేను ఇక్కడైతే ఒక 2 కప్స్ వరకు కూడా గోధుమ పిండిని తీసుకొని రుచికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసాను. ఎప్పుడైనా కూడా మనకి పూరి అనేది పొంగుతూ చక్కగా రావాలి అనుకున్నట్లయితే ఇందులో జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కూడా, అంటే మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి పావు టీ స్పూన్ చిటికెడు వరకు కూడా చక్కగా షుగర్ని యాడ్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ప్రిపేర్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి వీలుంటే ఒక అరగంట పక్కన పెట్టేయండి. సో ఇలా ఒక 10-15 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసిన తర్వాత మనం చిన్న బాల్స్ను మీకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవాలి. కొంతమంది చపాతీలు అనేవి ప్రాపర్గా పామడం అనేది రావు, అంటే సరిగ్గా షేప్లో చేయలేరు కదా, అడ్డదడ్డంగా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా కొత్త వారు చేసిన కూడా ఈజీగా చపాతీలు కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చపాతీ అనేది కొంచెం పెద్ద సైజులోనే పామేసుకోండి. ఆ తర్వాత షార్ప్గా ఉండే బౌల్ కానీ గ్లాసులు కానీ ఇటువంటిది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు నచ్చిన సైజులోనైతే పూరీలు కానీ చపాతీలు కానీ తయారు చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకైతే మనం చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్టయితే పిల్లలకి అనేవి చిన్న సైజులో ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి నేను మీడియం సైజ్ అయితే తయారు చేశాను. మీరు కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం నెల రోజుల వరకు కూడా చక్కగా చేసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని వీటిని స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇడ్లీ పాత్ర అనేది తీసుకోండి, లేదంటే ఇటువంటి బౌల్ ఏదైనా తీసేసుకొని అడుగున కొంచెం వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా మనం తయారు చేసిన చపాతీలు అనేవి ముందైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిని ఈ విధంగా చక్కగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కుక్ అయినంత వరకు కూడా ఆవిరి పెట్టించుకున్నట్లయితే మనకి నెల రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటాయండి. నార్మల్గా మనం వీటిని బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్, ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు కానీ పూరీలు కానీ తయారు చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టడం ఇష్టం లేదనుకున్నట్లయితే చక్కగా పెనం మీద కూడని పెట్టేసుకుని ఆయిల్ అనేది అస్సలు వేయకుండా లైట్గా మనము కాల్చుకున్న ఆయిల్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము ఇలా ఎన్ని కావాలంటే అన్ని టైం ఉండేటప్పుడు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అనేవి మనకి ఎయిర్ లాక్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, అంటే జిప్ లాక్ బ్యాగ్స్, అలాగే మనకు ఒక్కొక్కసారి పరోటా ప్యాకెట్స్ ఇవన్నీ కొనేటప్పుడు బ్యాగ్స్ ఉన్నట్లయితే వాటిని పడేయకుండా జిప్ లాక్ బ్యాగ్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు ఇప్పుడు సమ్మర్లోనే ఇంట్లోనే ఉంటారు కాబట్టి టిఫిన్కి మనం అప్పటికప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నంత టైం ఉండదు కాబట్టి సింపుల్గా ఇలా ఆయిల్ వేడి చేసేసి ముందే మనము ఇలా చపాతీలు అనేవి ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీకు పూరి కావాలంటే పూరి, చపాతీ కావాలంటే చపాతీలను చాలా ఈజీగా ఎవరైనా చాలా సింపుల్గా పొంగుతూ కూడాను కరకరలాడుతూ పూరీలైనా చపాతీలైనా ఎన్ని గంటలైనా ఎండిపోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న ట్రిక్స్ తోటి మన పనులు అనేవి సులువు, టైం మనీ కూడా సేవ్. సో ఈ చిన్న ట్రిక్స్ తోటి మీరు ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు కానీ చపాతీలు కానీ చేసుకోండి. చాలా వరకు మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.